పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు పుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఐటీడీఏ కార్యాలయం ముందు పీడీఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్స్లో చాలా అధ్వానంగా తయారై ఉన్నాయి. ఈ అధ్వానంగా తయారైనటువంటి హాస్టల్స్ను ఐటీడీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనివల్ల గిరిజన హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన బాలుర కళాశాల హాస్టల్ శిథిలావస్థలో చేరుకున్నది. వర్షాకాలం వస్తే పెచ్చులు ఊడి పడిపోతూ ఉన్నది. దీనివల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతూ హాస్టల్లో జీవిస్తూ ఉన్నారు. ఈ గిరిజన సంక్షేమ హాస్టల్కి నూతన భవనాలు నిర్మించాలని గత ప్రభుత్వం నుంచి అడుగుతున్నప్పటికీ ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఏజెన్సీలో ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. పుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి బాలుర కళాశాల హాస్టళ్లకు మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలతో కూడిన నూతన భవనాలు నిర్మించాలని, అదేవిధంగా పుట్టాయిగూడెంలో ఉన్న గిరిజన బాలికల కళాశాల హాస్టల్ కూడా విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీనివల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. విద్యార్థులకు పడుకోవడానికి సరిపడా గదులు లేక, కాలకుత్రాలు తీసుకోవడానికి సరిపడా మరుగుదొడ్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు సరిపడా గదులు ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు కూడా అదనపు భవనాలు మరుగుదొడ్లు నిర్మించాలని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా విడుదల చేయాలని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందాలంటే పెరిగిన ధరలు ఈ రోజున నిత్యావసరాలు విపరీతంగా పెరిగి ఉన్నాయి. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందాలంటే మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. ఈ మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం విద్యార్థులకి మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచే ఆలోచన చేయకుండా ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళకి నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా అక్షయ పాత్రకి ప్రైవేట్ అక్షయ పాత్రకి ఇచ్చేటటువంటి ఆలోచనను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కావున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే అక్షయ పాత్రకి ఇచ్చేటటువంటి ఆలోచన ఉందో ఈ ఆలోచన మేము ఆనుకోవాలని, ఏదో పాత పద్ధతిలోనే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో పాత పద్ధతిలోనే భోజనాన్ని ఏర్పాటు చేయాలని పీడీఎస్ విద్యార్థి సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.